నైట్ 10:30కి బయలుదేరిపోయాం వాడపల్లికి. దారిలోనే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాం. సో, ఆన్ ద వేలో చిన్న ఆకలి ఉందని చెప్పి ఫుల్ దోస కూడా తీసుకున్నాను. తీసుకొని తిన్నాను బావుంది. అదయిన తర్వాత ఎళ్లి మనం రీచ్ అయిపోయాం ఆన్ ద టైమ్. సో, ఫ్రెష్ అప్ అంతా అయిపోయి పూజ సామాన్లు తీసుకొని దర్శనంకెళ్ళిపోయాం. దర్శనం బా జరిగింది. దాని తర్వాత వివిధ ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాం. అంతా బా జరిగింది. సో, బయటకొచ్చిన రాగానే చాలా హెవీ క్రౌడ్. క్రౌడ్ అయితే మేబీ సెకండ్ సాటర్‌డే వాళ్ళనుకుంటా చాలా జనాలు ఎక్కువగా కనిపించారు. ఉన్నారు కూడా అక్కడ. దాదాపు పువ్వులు తీసుకున్నాం ఇంటికే. పువ్వులు తీసుకొని బయలుదేరిపోయాం. ప్రసాదం కూడా చాలా బావుంది పులిహోర. ఆన్ ద వే టీ టైమ్ ఆగాం. లెమన్ టీ తాగాను. ఆ టీ టైమ్ లెమన్ టీ అంటే చాలా ఇష్టమన్నమాట. చాలా బావుంటది క్వాలిటీ. దాని తర్వాత దారిలో సీతాఫలం చూసి ఆగాం. తీసుకున్నాం. బుట్ట మొత్తం. తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దాని తర్వాత లాస్ట్ టైమ్ టిఫిన్‌కి ఆగాం కదా! అక్కడ ఖాళీ లేదని చెప్పి వేరే చోట మళ్ళీ ఆ పక్కనే చూసి ఆగాం. టిఫిన్ చాలా బావుంది. సో, ఫస్ట్ ఏం చేశానంటే పెసరట్టు తీసుకున్నాను. చట్నీస్ బావున్నాయి. దాని తర్వాత 2 ఇడ్లీ అప్పుడే వేడిగా దిగామట. ఉల్లి దోస. ఉల్లి దోస చాలా దోరగా కాల్చాడు. అంటే అంతా అక్కడ హోమ్ టైప్ ఫుడ్ కాబట్టి సో, ఎవరి టేస్ట్ ఆళ్ళది, ఎవరి చట్నీ ఆళ్ళది. అంత బావుంది. రీచ్ అయిపోయాం ఫైనల్‌గా వైజాగ్‌కి. మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్నాం. దాని తర్వాత వచ్చే దారిలో అన్నప్రసాదం తీసుకున్నాం. తెచ్చుకొని తిన్నాను. చాలా బావుంది. ఫుల్‌గా స్లీప్ ఏసాను. బ్లాక్ టీ తాగాను ఈవినింగ్. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్‌గా చేశాననమాట. బీరకాయ పచ్చడి, బీరకాయ తొక్క పచ్చడి చాలా బావుంది. దాని తర్వాత పప్పు. దాంతో పాటు కాల్చిన అప్పడం. సో, పచ్చడి మాత్రం చాలా బావుంది. చాలా నెల్లిపోయాక తిన్నాను పచ్చడైతే. సో, మళ్ళీ చాలా టేస్ట్‌గా ఉంది. సో, ఫుల్ కుమ్మేసాను. కుమ్మగానే మళ్ళీ కొన్ని సామాన్లు అవసరం అంటే మళ్ళీ ఫ్రూట్స్ కావాలని చెప్పంటే ఫ్రూట్స్ తెప్పించా బ్లింకిట్‌లో. ఫుల్ ఆన్ స్టాకు. రేపటికి ఎగ్స్, ఫ్రూట్స్ ఇవన్నీని. దాని తర్వాత పసుపుపాలు తాగాను. దాని తర్వాత మార్నింగ్ తెచ్చుకున్న ప్రసాదం తిన్నాను. లడ్డు చాలా అంటే చాలా బావుంది. ఈ రొట్టె